యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. జిల్లాలోని యువతీ యువకులకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తు చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 21 కంపెనీలతో జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలోని యువతకు అవకాశాలు కల్పించేందుకు తమ వంతుగా ముందుకొచ్చినట్లు తెలిపారు. పలు ప్రాంతాల నుంచి యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, వీరేందర్ నాయుడు, చెంచు కిషోర్, గుడి హరిరెడ్డి, బాబు, ముందర విజయ్, తన్నీరు మధుబాబు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అవకాశం ఇది స్టార్టింగ్ కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీకు భవిష్యత్తులో వాళ్ళ ద్వారా మీకు పనులు చేయించుకోవచ్చు, మీకు చెప్పి ట్రైనింగ్ ఇప్పించి కూడా చేయించుకోవచ్చు. మీకందరికీ కూడా ఎవరికైనా అవసరమైతే మీతో మీరు కాంటాక్ట్ అనే ఉంటారు ఈ ఆర్గనైజర్స్. ఇప్పుడు రాకపోయినా వాళ్ళని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ జాబ్ అయినప్పటికీ మీరు సెలెక్ట్ అయ్యేటట్టు మీకు వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ నెంబర్స్ ఎవరు మర్చిపోకుండా అక్కడ కరెక్ట్ నెంబర్స్ ఇవ్వండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు అందుబాటులో ఉండే రకంగా మీ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి. ఎప్పుడైనా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎన్రోల్ చేసుకునేవాళ్ళు మేబీ ఎన్రోల్ చేసినప్పుడే మీ నంబర్ ఉంటుంది. బట్ ఈవెన్ దో మీరు అది ఆ నంబర్ కరెక్ట్ ఇవ్వండి. వేరే వాళ్ళ నంబర్ ఇచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ నంబర్ ఏదైనా రాసి ఇవ్వండి. ఈరోజు మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కోవూరు నియోజకవర్గానికి జాబ్ మేళాని ముందుగా అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోనే కాకుండా నెల్లూరు జిల్లా పరిధిలో ప్రతి దగ్గర నుంచి కూడా యువతీ యువకులు ఉద్యోగాల కోసం ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు లేక ఆలోచిస్తున్న యువతీ యువకులు ఎంతోమంది ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు దాదాపు 40 కంపెనీలు ఇక్కడ ఆశిస్తున్నాయి. ఆ కంపెనీల్లో వాళ్ళు ఎన్రోల్ చేసుకొని ఇంటర్వ్యూలు కూడా జరుగుతూ ఉంటాయి. మా శాసనసభ్యురాలు ఈరోజు కోవూరుకి శాసనసభ్యురాలుగా కావడం కోవూరు నియోజకవర్గం చేసుకున్న అదృష్టంగా చెప్పక తప్పదు. ఈరోజు కోవూరు నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రావడం వల్ల 175 నియోజకవర్గాలు ఏంటంటే కోవూరు నియోజకవర్గం ఈరోజు ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తానే వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి 2 విద్యార్థులు పెట్టి అక్కడ పంట కాలువలు అయితేవి, డ్రైనేజీ కాలువలు అయితేవి, అదేవిధంగా రేపు గుంపు రాకుండా ముందుగానే ముందు చర్యలుగా ఆ యొక్క కాలువల్ని పూడితం చేసే కార్యక్రమం ఒక పక్కన చేపట్టుకొని మళ్ళీ ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ రహిత కోవూరుగా మార్చాలని ఒక మంచి ఉద్దేశంతో మండలానికి ఒక 7 రోజుల లెక్కన 7 మండలాల్లో ఒక 35 రోజులు మహిళలు క్యాన్సర్ బారిన పడకూడదు, క్యాన్సర్ రహిత కోవూరుగా ఈ యొక్క కోవూరుని ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమం ఒక పక్క జరుగుతూ ఉంది. 10వ తారీఖు క్యాన్సర్ రహిత కోవూరుని అక్కడ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే 4 రోజులు తిరగకముందే మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఈరోజు మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏమి అవసరమో, ప్రజలకు ఏమి అవసరం అంటే ఆ యొక్క కుటుంబాల్లో చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు అవసరం. ఆ కుటుంబాల భవిష్యత్తుకి, ఆ యొక్క బిడ్డల భవిష్యత్తుకి ఉద్యోగం ఇస్తే కుటుంబాలు బాగుపడతాయని ఒక ఉద్యోగాలు, ఒక ఆరోగ్యంగా కుటుంబం, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా వెదజల్లుతుంది అనే ఒక లక్ష్యంతో మహిళలు క్యాన్సర్ బారిన పడకూడదని ఒక పక్క ఆరోగ్యం, అదేవిధంగా ఒక పక్క రైతులు
వేసిన పంట పొలాలు మునిగిపోకూడదు, వేసిన పంట పొలాలకు నీరు అందాలనే లక్ష్యంతో కాలువలు పూడికి తీసే కార్యక్రమం. ఈరోజు కోవూరులో ఈరోజు ఎప్పుడెప్పుడు పాడుపడిపోయిన డ్రైనేజీ కాలువని పూడికి తీస్తుంటే ఈ రోజు దాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ శాసనసభ్యులు కూడా చేయలేదని ఘంటాపథంగా కోవూరు పట్టణంలో చెప్తున్నారంటే అది ఒక మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కు. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.